నమస్తే మీ అందరికీ. అయితే ఇటీవల కాలంలో వస్తున్నటువంటి రామ్ చరణ్కి గాయమైంది. పెద్ది సినిమా షూటింగ్లో రామ్ చరణ్ గారు గాయపడ్డారని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందులో నిజం ఎంత, అబద్ధం ఎంత? అది కనుక చూసుకున్నట్లయితే రామ్ చరణ్కి గాయమైన విషయం నిజం. అది ఇక్కడ కొంచెం కంటి రెప్ప మీద ఇక్కడ తగిలింది. ఫైట్స్ అన్ని విషయంలో ఏదో చేస్తూ ఉంటే తగిలింది. సో అది మేజర్ ఇంజూరీ అయితే కాదు. ఇప్పటికే సోషల్ మీడియాలలో డైరెక్టర్ కూడా పెట్టడం జరిగింది. ఇది ఏమంటారు, మేజర్ ఇష్యూ కాదు, తను మళ్ళీ ఒక 2 డేస్లో రికవర్ అయ్యి షూటింగ్లో జాయిన్ అవుతారని చెప్పేసి మూవీ యూనిట్ అనేది చెప్పడం జరిగింది. సో మన ఫ్యాన్స్ వచ్చేసి లేని దాన్ని క్రియేట్ చేసుకొని రామ్ చరణ్కి ఏదో అయిందంట, పవన్ కళ్యాణ్ స్పందించారంట, ఇవన్నీ మనం క్రియేట్ చేసుకుంటారు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే మనం ఫేక్ న్యూస్ని ఫేక్ న్యూస్గానే చూడాలి. అసలు మనకి ఇప్పుడు టెక్నాలజీ వచ్చింది, ఏఐ వచ్చింది. ఈ జెమినీ ఏఐ ఉంటాయి మన మొబైల్లో, లేదా చాట్ జీపీటీని డౌన్లోడ్ చేసుకోండి. అది రాంగా రైటా అనేది ప్రతిదీ మనకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. అది అట్లాంటప్పుడు మనం ఎందుకు ఈ విధంగా మీరు మాటలు నమ్మడం అని చెప్పేసి నాకు ఒక ఆలోచన. ఇంకో విషయం ఏంటంటే మార్చి 27వ తేదీ అంటే ఇంకో 2 డేస్లో రామ్ చరణ్ గారిది బర్త్డే ఉంది. చరణ్ గారి బర్త్డే అప్పుడు పెద్ది యొక్క టీజర్ని లాంచ్ చేయాలని చెప్పేసి ప్లానింగ్లో. అంటే హీరోల బర్త్డే అంటే మ్యాక్సిమం ఏదో ఒకటి ఇస్తారు మూవీకి సంబంధించింది. సో రామ్ చరణ్ గారిది కూడా అట్లనే టీజర్ గ్లిమ్స్ని రిలీజ్ చేయబోతున్నారంట. సో ఇప్పటికే వచ్చినటువంటి చికిరి సాంగ్ ఇవన్నీ ఒక హైప్ తీసుకెళ్ళాయి కదా. అట్లా అదేవిధంగా ఈ టీజర్ కూడా మూవీని మీద భారీ ఎక్స్పెక్టేషన్ అనేది పెంచేస్తూ ఉంది అది. సో కాబట్టి ఫేక్ న్యూస్ని నమ్మకండి. రామ్ చరణ్ గారు ఈజ్ సేఫ్, ఆయన మంచిగా ఉన్నారు. ఇంకో 2 డేస్లో మళ్ళీ ఆయన షూటింగ్లో జాయిన్ అయిపోతారు. మూవీ కూడా రిలీజ్ కాబోతుంది త్వరలోనే. కాబట్టి ఎటువంటి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఫ్యాన్స్ ఏదో హంగామా హైరాణ పడాల్సిన అవసరం లేదు. ఏదున్నా సరే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి తెలుసుకోండి, మీకు ప్రతిదీ మీకు చెప్పేస్తూ ఉంటుంది. సో ఏఐ వచ్చింది, అట్లాంటి వాటి గురించి మనం యూజ్ చేసుకుంటే బాగుంటుంది. సో మీరు చూస్తున్నారు నా ఛానల్ N19 తెలుగు. సో నా ఛానల్ని లైక్ కొట్టండి, ఒక సబ్స్క్రైబ్ కొట్టండి, మీకు కామెంట్ పెట్టండి. నచ్చినా పెట్టండి, నచ్చలేదురా నాయన అని చెప్పేసి అన్నా పెట్టండి. ఓకే, కామెంట్ మాత్రం మస్ట్ షుడ్ బి. సో ఉంటా మరి.